నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశి వారికి మేషరాశి నక్షత్రాలు తీసుకుంటే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం కలిపి మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా యుక్తిగా సాధించుకుంటూ ముందుకు పెడతారు. స్త్రీ సహకారం అధికంగా లభిస్తుంది. అయినప్పటికీ వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నూతన వృత్తుల కోసం ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే పోటీలలో విజయం కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి. వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి చెప్తాము. వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు బాగుంటాయి. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రులు, తోబుట్టువులు సహకారంతో సృజనాత్మకమైన అంటే క్రియేటివ్ వర్క్స్ అన్నిట్లో కూడా వీళ్ళు పాలు పంచుకుంటారు. అంతేకాకుండా గృహ సంబంధమైన వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన వృత్తుల్లో ఉండేవారికి కూడా ఇవాళ చాలా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కానీ ముఖ్యమైన సందర్భాల్లో తొందరగా వీళ్ళు కొంత నిరాశకి గురైపోయే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న పనులలో అలసట, నిరాశ మొదలైనవి లేకుండా చాలా జాగ్రత్తగా అంటే అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి అమ్మా. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి మిథున రాశిలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ రోజున ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు చేసినప్పటికీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి ఆదాయపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, అలాగే ఆలోచనలు చాలా క్రియేటివ్గా వాళ్ళకి ముందుకు సాగడం అనేది, అంతేకాకుండా కుటుంబపరమైన విషయాలలో, ఆర్థిక అంశాలలో, అవన్నీ కూడా పెట్టిన పెట్టుబడుల విషయాల్లో వీళ్ళకి కొత్త మార్గాల్ని అన్వేషించుకుంటారు. కొత్త రకమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో వీలైనంత ఆత్మీయులతో సంప్రదించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. అలాగే నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడానికి వీళ్ళు చేసే పనులలో అనుకోని ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ గృహపరమైన విషయాలలో వాటిని అధిగమించడానికి గృహంలో వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, మొత్తం ఇవన్నీ కలిపి మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజున చాలా పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాల్ని చక్కగా అమలుపరుస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఊహించని వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిలో అనుకోని విధంగా వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అనుకోవచ్చు, వర్తమానాలు అందడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల సహకారంతో కూడా వీళ్ళు నూతన వృత్తులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి వీళ్ళకి ఇష్టం కలగదు. కాబట్టి కొన్ని అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన రాశి ఫలితాల్లో వీళ్ళకి కుటుంబ బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటాయి. రావలసిన ధనం అందినప్పటికీ ప్రణాళికాపరంగా దాన్ని ఖర్చు పెట్టకపోతే ఆకస్మిక ఖర్చులు అధికమయ్యి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వచ్చే అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ఈ రోజున కుటుంబానికి బంధువులు, ముఖ్యంగా ఏదైనా సోదరి మండలి మొదలైన వాళ్ళతో ఈ రోజున వాళ్ళు రావడం, ఈ రోజుని గడపడానికి కుటుంబంలో బంధుమిత్రుల రాక, వీటన్నిటికీ కూడా ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క సోదరి సహకారంతో కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి
వారితో కలిపి కొత్త ఆలోచనలని ప్రణాళికల్ని వేసుకోవడానికి ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశి వారికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు కలిపి కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా వీరు ఆశించిన స్థాయిలో అనుకూలత అనేది లభిస్తోంది. ముఖ్యంగా ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్ని ఆచరణలో పెడతారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుతాయి. ఈరోజు మీకు అనుకూలంగా గడవడం, ఇతరులకి మీరు సహాయ సహకారాలు అందించడం, అలాగే సామాజిక సంబంధాలు బలపడడం, మీకు వృత్తిపరమైన విషయాల్లో గౌరవం లాంటిది లభించడం, వృత్తిలో అభివృద్ధి లాంటిది కలగడం, ఆ విషయంలో మీరు ఇతరులకు ఇచ్చిన సహకారంతో ఇతరులకు కూడా నూతన వృత్తులకి అవకాశం లాంటిది రావడం, నిర్ణయ సామర్థ్యం, ధైర్య సాహసాలతో వృత్తిలో ఇంకా ఎదగడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉండే రోజుగా భావించవచ్చు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ ఆలోచన చేస్తారు. కంటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అంటే కంటి వైద్యులను సంప్రదించడం మొదలైన వాటికి ఆస్కారం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం అనేది బాగుంటుంది. ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏదన్నా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అతి ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, లేకపోతే మీ వృత్తిపరంగా మీరు ఎదుగుతున్నప్పుడు దాన్ని ఏదన్నా ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న వ్యక్తులని కూడా మీరు అవలీలగా జయించడానికి అన్ని విధాల అవకాశాలున్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ముందుకు పెడతాయి. ఊహించని విధంగా లాభాలు రావడం, అలాగే ఏదైనా వాహన సంబంధ విషయం కానీ గృహ సంబంధమైన విషయంలో కానీ ఇప్పటిదాకా ఆగిన పనులు ఏదన్నా ఉన్నా, లేకపోతే వాటి గురించి మీరు కొత్త పెట్టుబడులు పెడదామనుకున్నా దానికి సంబంధించిన చర్చలు జరిగే విధంగా ఉండే అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తిలో కూడా వ్యక్తుల సహకారం, స్థానచలనానికి మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్చలు ముందుకు వెళ్ళే రోజుగా కూడా భావించవచ్చు. అలాగే ఆకస్మికంగా ఊహించని వ్యక్తులు, అంటే ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన బంధువుల రీత్యా కానీ, అంటే భాగస్వామి కానీ ఎవరో ఒకరి రీత్యా మీకు ఊహించని లాభం, అంటే వారికి సంబంధించిన ఆదాయం పెరగడం కానీ, వారికి సంబంధించిన గౌరవం పెరగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి మనం ధనుర్రాశిగా తీసుకుంటాము. ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ, అంటే ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన వృత్తులకు అవకాశం, ఆదాయం అభివృద్ధికరంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా ఏదైనా మెడికల్ లైన్లో ఉండే వాళ్ళకి కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించిన వైద్యులకు కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ పీపుల్కి కానీ ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికంగా లాభదాయకంగా ఉండడం అనేది, అలాగే దాంతోపాటుగా మీకు ఇంకా ముఖ్యమైన విషయాల్లో ఏంటంటే స్త్రీలకి సంబంధించిన విషయాల్లో, అంటే స్త్రీలు ఎవరైనా సరే ఏదన్నా వారు ఏదైనా కొత్తగా మొదలు పెడదామని ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఆల్రెడీ ఏదైనా మొదలుపెట్టిన విషయాలు, అంటే స్వయంగా వాళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాలు ఏదైనా బ్యూటీ క్లినిక్ సంబంధించి కానీ, లేకపోతే అలాంటి రిలేటెడ్ బొటిక్ కానీ, కళారంగానికి సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా వృత్తిపరమైన విషయాల్లో ఎదుగుదల,
ఆదాయపరమైన విషయాల్లో చర్చలు జరిగే రోజుగా భావించవచ్చు. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశికి సంబంధించి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మకర రాశి వారికి ఈ రోజున చేద్దామనుకున్న కార్యక్రమాల్లో దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, అలాగే సంతానపరమైన విషయాలతో అంటే వారి యొక్క అభివృద్ధికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, పెట్టుబడులకు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చర్చలు జరగడం అనేది, దానికి సంబంధించి ఆ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం, అంటే ఏదన్నా నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేద్దామనుకున్న విషయాల్లో చర్చలు లాంటి వాటికి ఆస్కారం. అలాగే దైవక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, చిత్తశుద్ధితో కార్యక్రమాలు సాధించడం, వీటితో పాటుగా కనబడని అలసట వీటికి ఎక్కువ స్త్రీలకి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కూడా మనకు కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశి వారికి ఏదైనా కార్యక్రమాలు చేసే ముందు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు కానీ, వాగ్వాదాలకు కానీ, చేద్దామనుకుంటున్న పనులలో వాయిదాలకు కానీ, రావలసిన ధనం విషయంలో ఆటంకాలకు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పెట్టుబడుల విషయంలో కానీ జాగ్రత్తలు వీళ్ళకి అవసరం ఉంటుంది. అంటే ఎవరన్నా ఇతరులకు ఇంతకుముందు రుణం ఇచ్చినా, అంటే రుణం తీసుకుందామని చేస్తున్న ప్రయత్నాల్లో కూడా అవి కొంత కాంప్లికేటెడ్ అయ్యే విధానంగా, అంటే ఇబ్బందుల్ని కలిగించే విధానంగా అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరూ కూడా మీనరాశిలోకి వస్తారు. మీనరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ అనుకూలంగా ముందుకు జరుగుతాయి. అలాగే గౌరవం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న విషయాలలో ఆహ్వానాలు అందుతాయి. పరపతి పెరుగుతుంది. గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా సున్నితంగా ముందుకు జరగడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అయితే దాంతోపాటుగా వీరు కూడా సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అవతల వాళ్ళకి అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా, లేకపోతే ఏదన్నా పుణ్యక్షేత్ర సందర్శన కోసం వీళ్ళు చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీ సంబంధమైన దేవాలయాలు, అంటే దేవతా స్త్రీలకు సంబంధించిన దేవాలయాలు సందర్శించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి.